ఇరాన్ అణ్వాయుధాలను ఉపయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధాల్లో ఒకటి లీక్ అయినా పెద్ద ప్రమాదమే ఉంటుందని చెప్తున్నారు. రేడియేషన్ ప్రభావం వెంటనే చూపిస్తుందంటున్న ఓయూ న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో ఓయూ న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ న్యూక్లియర్ పదార్థాలే కనుక వాళ్ళు వాడినట్లయితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అయిందని చెప్పేసి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, వారు అభిప్రాయం ఏంటిది, ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడితే దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారి మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఏదైతే ప్రస్తుతం ఇరాన్ అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ మిగతా దేశాల మీద కూడా పడుతున్నటువంటి నేపథ్యం, ఇరాన్ గల్ఫ్ దేశాలపైన కూడా బాంబులు వేస్తున్నటువంటి పరిస్థితి, దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడితే కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు న్యూక్లియర్ ఎఫెక్ట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏమో న్యూక్లియర్ వెపన్స్ వాడడం అనేటువంటిది ఏంటంటే న్యూక్లియర్ అటాక్, అది. రెండవది ఏదైనా కారణాల వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి అటామిక్ పవర్ స్టేషన్స్ కానీ అటామిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి దాన్ని మనము లీకేజ్ అంటారండి. సో లీకేజ్ వల్ల ఏంటంటే వేరే స్టేట్స్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, వేరే దేశాలకు కూడా, కానీ ఆ దేశంలో మటుకు చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎస్పెషల్లీ సరౌండింగ్ టౌన్స్ కానీ సరౌండింగ్ సిటీస్ కానీ ఏమైనా ఉంటే వాటికి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. న్యూక్లియర్ లీకేజ్ అయినప్పుడు ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి అది ఎక్కడో దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ డిపాజిట్ అయినటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కంటిన్యూస్గా రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటాయి. సో సాధారణమైనటువంటి పబ్లిక్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాటికి వీళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా న్యూక్లియర్ డ్యామేజ్ అనేటువంటిది వాళ్ళ బాడీ మీద ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ దాన్ని బట్టి ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ కనుక ఎక్కువగా ఉంటే స్కిన్ బర్న్స్ కావడము, స్కిన్ క్యాన్సర్స్ రావడము, ఒకవేళ లాంగ్ టర్మ్ అయితేనేమో జెనెటికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. రెండవది ఏంటంటే ఒకవేళ ఎవరైనా కానీ ఆ దేశం మీద కానీ ఆ ప్రాంతం మీద కానీ ఆ సిటీ మీద కానీ అణుబాంబులు అనేటువంటివి కనుక వాడితే, ఈ అణుబాంబులో మేజర్గా ఒకటి యురేనియం 235 లేదా ప్లూటోనియం 239 అనేటువంటి మెటీరియల్స్ను వాడుతూ ఉంటారండి. ఈ మెటీరియల్ను బేసిక్ ఏంటంటే బాంబుల కొరకే వాడతారండి. ఇది ఎప్పుడైతే క్రిటికల్ మాస్కి రీచ్ అయ్యేటట్లు చేసి దాంట్లో కేంద్రీయ విచ్ఛితి అనేటువంటి ఒక ఫినోమినా ఉంటుంది. ఆ ఫినోమినా ద్వారా దీన్ని బ్లాస్ట్ చేస్తారు. కేంద్రీయ విచ్ఛితి అనేటువంటిది ఏంటంటే ఒక హెవీ మెటీరియల్ కేంద్రక మెటీరియల్ను న్యూట్రాన్తో బొంబార్డ్ చేసినప్పుడు అది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది, అన్కంట్రోల్డ్గా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. అన్కంట్రోల్డ్గా స్ప్లిట్ అయిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అంటే హీట్, తర్వాత వేవ్స్, షాక్ వేవ్స్, ఇవన్నీ కూడా చాలా ఎనార్మస్గా ఉంటాయి. ఎనార్మస్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వరకు కూడా బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోవడము, ఫ్యాటల్ డెత్స్ కావడము, తర్వాత స్కిన్ బర్న్స్ కావడము, తర్వాత హై హీట్ జనరేట్ వల్ల మొత్తం కూడా కాలిపోతుందండి ఆ ఏరియా మొత్తం కూడా. ఇక దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే రేడియేషన్ ప్రమోట్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్, బికాజ్ ఆఫ్ విండ్స్ కానుకోవచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా వాతావరణంలో కలిసిపోయి కంటిన్యూస్గా వివిధ ప్రాంతాలలో డిపాజిట్ అయ్యి ఓవర్ ద లాంగ్ పీరియడ్లో కూడా వీటి ఎఫెక్ట్ అనేటువంటిది మానవాళి మీద ఉంటుందండి. సార్ ఇంకోటి, ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా కొన్ని సంవత్సరాలుగా, మీరు కూడా న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఇరాన్ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు? నిజంగానే ఇరాన్ దగ్గర అణు సంబంధించిన సామర్థ్యం ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇది కొంచెం చెప్పడం
చెప్పడం కష్టమే అండి. యాక్చువల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం చూస్తే సో ఇరాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ వాడదా వాడలేక సేఫ్ వర్క్ చేసుకున్నటువంటిది వేరే విషయం. కానీ ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఇరాన్కు ఉన్నటువంటి మేజర్ థ్రెట్ ఏంటంటే బికాజ్ ఆఫ్ దిస్ వార్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ లీక్ అయిన వాళ్ళకి డ్యామేజే. ఒకవేళ అదర్ సైడ్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ అమెరికా అటాక్స్ విత్ అటామిక్ బాంబ్ దెన్ ఆల్సో వాళ్ళకి ఇబ్బంది అనండి ఇది. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వరల్డ్లో రష్యా, అమెరికా అండ్ ఇరాన్ దీస్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ ద 90% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండి. సో ఆ వ్యవస్థని డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? నిజంగానే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఆ దేశంపైన యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైనా జరిగితే పరిస్థితి అంటే ఏదైనా ఒక మిసైల్ వేసినప్పుడు డెఫినెట్గా అది ఎంతవరకు సేఫ్ ఉంటుంది అనేటువంటిది ఎట్ ద మూమెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ వార్ను బట్టి మీకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు న్యూక్లియర్ మెటీరియల్ మటుకు చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుందండి మానవాళి మీద. సో ఇరాన్లో ఇది ఏమైనా సంఘటన జరిగినట్లయితే నిజంగానే ఏదైనా ప్లాంట్ పేలిపోవడమో లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ వాడడమో జరిగితే దాని యొక్క ప్రభావం మన ఇండియా మీద ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? పక్కనే మన దేశం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇండియా మీద దాని అవకాశం ఉండకపోవచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ తర్వాత కజకిస్తాన్ కానీ ఉన్నాయి కదా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇరాక్ కూడా ఉంది కదా, వాటి మీద ఉండే అవకాశం కొంతవరకు ఉంటుందండి. మన దేశం మీద అంతవరకు ఉండకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ వెరీ ఫార్ కదా, అంతవరకు ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. అంటే గల్ఫ్ దేశాలపైన కూడా యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇరాన్ ఏమైనా వాడేటువంటి అవకాశం ఉందా సార్? వాళ్ళ దగ్గర శక్తి ఉందా? అంటే ఏదైతే యురేనియన్ అనుభవంలోని అణ్వాయుధాలని వాడేటువంటి శక్తి ఇరాన్ దగ్గర ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ డేటా కనుక చూస్తే సో ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీ హ్యావింగ్ ద న్యూక్లియర్ వెపన్స్. ఒకవేళ ఈవెన్ ఇవాళ న్యూస్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే అమెరికా వాళ్ళు థ్రెట్ చేసినప్పటికీ కూడా ఇరాన్ వాళ్ళు దే ఆర్ నాట్ సరెండరింగ్, దే ఆర్ స్టిల్ ఆపోజింగ్. వీ కెన్ టీచ్ దెమ్ ఏ లెసన్, వీ కెన్ యూజ్ అన్నట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకవేళ ఇరాన్ కనుక వాడి ఇజ్రాయెల్నో లేకపోతే అమెరికా మీద కనుక వేస్తే వాళ్ళకు కూడా డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇరాన్ వాళ్లకు అమెరికా మీద దాడి చేయడానికి బేస్ లేదండి. ఓకే, ఇది శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే న్యూక్లియర్ ప్లాంట్స్ కనుక లీక్ అయినట్లయితే దాని యొక్క ఎఫెక్టు ఉంటుందని చెప్తున్నారు. అయితే అది ఇమ్మీడియట్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా కూడా దాని యొక్క ఎఫెక్టు ఉంటుంది. అయితే అది లీకేజా లేకపోతే అది పేలిందా దాన్ని బట్టి ఉంటుందన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఇండియా మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.